అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేనైతే నెరడే గ్రౌండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. శకల వారీగా వాళ్ళ ప్రదర్శన కనబరిచారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణ, దేశభక్తి గీతాలు, అమరవీరుల త్యాగాల స్మరణతో ఈ వేడుకలు మన గుండెల్లో గర్వాన్ని నింపుతున్నాయి. నెల్లూరు ఫరడే గ్రౌండ్లో జరిగిన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రత్యేక క్షణాలు మీకోసం తీసుకొచ్చాను. అలాగే ఒక ప్రముఖ యూట్యూబర్ను కూడా కలిశాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. జై హింద్, వందే మాతరం. ముందుకు పోదాంపా. పోదాం బాబా. పోలీసు శాఖ వారి యొక్క గౌరవ వందనం స్వీకరించినటువంటి కలెక్టర్ గారికి మరియు ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తరువాత శకటాల ప్రదర్శన ఉంటుంది. క్రమ పద్ధతిలో యువత భాగస్వామ్యంతో నూతన ఆవిష్కరణలు మరియు దేశభక్తి భావంతో విద్యాశాఖ ముందుకు పరిగెడుతోంది. అందుకే జిల్లా నేడు రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచి రాష్ట్రానికి గర్వకారణంగా మారింది మన నెల్లూరు జిల్లా విద్యాశాఖ. వికసిత భారత్ కోసం, విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధి కోసం GFLN కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరిశీలించడం కోసం తరగతి గదిలో డిజిటల్ ఇండియా భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించింది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక భోజనం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా డిజిటల్ వైపు భాగస్వామ్యం చేస్తూ నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ఐటీ శాఖ మంత్రులు మరియు విద్యాశాఖ మంత్రులు వారి యొక్క భావజాలాన్నంతా కూడా అభివృద్ధికి ప్రేరేపణగా తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లోనే నెల్లూరు జిల్లాని 5వ స్థానంలో నిలిపేందుకు కృషి చేసింది మన జిల్లా విద్యాశాఖ. అటువంటి విద్యాశాఖ మన ముందుకు వచ్చింది. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి నాయకులు, నేటి బాలలే రేపటి నా స్ఫూర్తి ప్రదాతలు కాబట్టి వారందరూ కూడా అందుకే
మన జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా గ్రామ పంచాయతీ నుండి ఛాంపియన్ ఫార్మర్స్ మనల్ని గుర్తించి ముందుకు తీసుకొచ్చారు. ఆటలో ఛాంపియన్ చూసాం కానీ రైతుల్లో కూడా ఛాంపియన్స్. మన కలెక్టర్ గారి యొక్క అద్భుత సృష్టి రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా ఛాంపియన్ ఫార్మర్స్ తయారు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అటు వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అందరికి కూడా ప్రత్యేక అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు తుంపర సేద్యం ద్వారా చక్కగా రూపొందించిన శాఖను మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదిగో వస్తుంది గుర్రం మన ముందుకి అనుబంధ అడుగులు వేసుకుంటూ తప్పిటకు అనుబంధంగా వేసుకుంటూ కొంచెం వేగంగా రావాలి సార్. శాఖలు దయచేసి మీరు సహకరించాలి. నెక్స్ట్ శాఖ కూడా సిద్ధంగా ఉండాలి. సంచార పశు ఆరోగ్య వాహనం మన ముందుకు వస్తుంది. పశువుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యాన్ని అందించాలి, టీకాలు వేయాలనే సదుద్దేశంతో పశు సంవర్ధక శాఖ ప్రత్యేకంగా చూడండి. అద్భుతంగా రోజు లేని జంతువు తప్పికి అనుగుణంగా ఏ విధంగా నృత్యం చేస్తుందో ఒక్కసారి గట్టిగా కాల్చి పట్టాలి, చూడడం కాదు. వెరీ గుడ్ సార్, కొంచెం దయచేసి. చాలా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. తర్వాత మన ముందుకు రాబోతోంది కల్పించాలి. పరిశ్రమలకు కావలసిన అనుమతులను ప్రభుత్వం సత్వరంగా అందజేయడం వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతంగా జరిగింది. రాబోయే సంవత్సరంలో మరిన్ని భారీ పరిశ్రమలు, ముఖ్యంగా క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను తరువాత వస్తోంది నెల్లూరు స్వర్ణకార పరిశ్రమ శకటం మన ముందుకు వస్తుంది. గతంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా నెల్లూరు స్వర్ణకార పరిశ్రమ శకటం మన 47వ డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయులు స్వయంగా స్వర్ణకారుడైన కోట్లూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక శకటం ముందుకు వస్తుంది. ఎక్కడా దీనికి ఒక శాఖ లేదు. అయినా కూడా వందల ఏళ్ల కళా వైభవం నుండి ఆధునిక వాణిజ్య హక్కు వరకు మైపాడు అనే నినాదంతో ముందుకు సాగుతున్న పర్యాటక శాఖ 190 కేంద్రాల ద్వారా దాన్ని కొనుగోలు చేశారు.